హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. రీసెంట్గా బాంబే జ్యువెలర్స్లో నేను షాప్ చేసినప్పుడు చిన్న వ్లాగ్ లాగా కూడా షూట్ చేశాను. సో ఏమేం తీసుకున్నాను అండ్ వాళ్ళ దగ్గర ఏం వెరైటీస్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తా. కొత్తగా నా ఛానల్ చూసేవారికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఇది ఎటువంటి కొలాబరేషన్ వీడియో కాదు, ఎటువంటి స్పాన్సర్షిప్ కూడా లేదు. జస్ట్ నేను షాప్ చేసేటప్పుడు ఒక వ్లాగ్ లాగా షూట్ చేశాను. కడా బ్యాంగిల్స్ తీసుకుందాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. నేను చెన్నై నుండి రాకముందే అమ్మ వాళ్ళు కొన్ని వెరైటీస్ అయితే సెలెక్ట్ చేసి నాకు ఫొటోస్ అవి పంపించారు. అవి కాకుండా ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా చూస్తున్నా. సింగిల్ బ్యాంగిల్ లేదా కడా అంటారు కదా ఈ మోడల్స్ని. ఇవి వచ్చేసరికి 20 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్ వరకు వెయిట్ ఉన్నాయన్నమాట. కొన్నేమో లైట్ వెయిట్ ఉంటాయి, లోపల హాలో ఉంటుంది కానీ వ్యాక్స్ ఫిల్లింగ్ అయితే ఉండదు. లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద కడా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. అయితే 35 to 40 గ్రామ్స్ మధ్యలో ఉన్నట్లుంది, కొంచెం వెయిట్ ఉంది. మిగతావన్నీ కూడా మామూలుగా రౌండ్ బ్యాంగిల్స్ లాగా అనిపిస్తున్నాయి. కొన్నేమో యాంటిక్ ఫినిష్లో ఉన్నాయి, ఎల్లో గోల్డ్ ఉన్నాయి. సో అట్లాగా మోడల్ని బట్టి డిఫరెంట్గా ఉన్నాయి. కొంచెం హెవీ కడాస్ అయితే మనకి పార్టీ వేర్ లాగా బాగుంటాయి. అంటే లైక్ వెడ్డింగ్స్ అప్పుడు మనం సింగిల్ ప్లీటెడ్ శారీస్ వేసుకొని వెళ్తాం. సో అలాంటి వాటికి ఇవి చాలా బాగున్నాయి. అనార్కలీస్ మీద అయితే చాలా బాగుంటాయి ఇవి. ఈవెన్ కొంచెం పార్టీ వేర్ డ్రెస్సెస్ వాటి మీద కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏదన్నా లైక్ బయట వాళ్ళ ఫంక్షన్కి వెళ్తాం కదా సింగిల్ ప్లీటెడ్ శారీస్ వేసుకొని, అలాంటప్పుడు వాచ్ పెట్టుకొని ఒక కడా వేసుకోవచ్చు, అలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఇది కూడా లైక్ కడాలాగా, అంటే 2 బ్యాంగిల్స్ 2 చేతులకి 2 వేసుకునేటట్లు కూడా కొన్ని వచ్చాయి. ఇదిగోండి సింగిల్ కడా ఈ డిజైన్లో ఉంది. ఇట్లాగా వేరియస్ మోడల్స్ ఉంటాయి మనకి. ఇదైతే బాగా హెవీగా ఉంది, బ్రైడల్ వేర్, చాలా బాగుంది అనమాట చూడటానికి. యాక్చువల్లీ ఫినిష్ అయితే అట్లా డల్గా అనిపిస్తుంది కదా మనకి. ఆ ఫినిష్ తీసేసి మనకి గోల్డ్ ఫినిష్ ఇస్తారు, యాంటిక్ ఫినిష్ ఇస్తారు. అది మనం షాప్ వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే కొంతమందికి ఈ పాయింట్ తెలియదు కదా, అందుకనే స్ట్రెస్ చేస్తున్నాను. ఒకవేళ మనకి సపోజ్ ఇది యాంటిక్ లాగా కనిపిస్తుంది కదండి, ఎల్లో గోల్డ్ ఫినిష్ కావాలంటే కూడా మనకి చేసిస్తారనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే, ఏదన్నా మన పాత గోల్డ్ మెరుగు పెట్టించడానికి ఇస్తాం కదా, అప్పుడు ఎట్లా కొత్త వాటిలాగా ఎల్లోగా మెరిసిపోతూ ఉంటాయా, సేమ్ అట్లాగే ఏదన్నా మనకి నెక్లెస్ కానీ హారం కానీ యాంటిక్ ఫినిష్లో ఉందనుకోండి, అది మనము జ్యువెలరీ షాప్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఫినిషింగ్ మార్చుకోవచ్చు అనమాట. ఎల్లో గోల్డ్లో చేయించుకోవచ్చు, రోజ్ గోల్డ్ చేస్తారు. అండ్ అట్లాగే మళ్ళీ ఎల్లో గోల్డ్లో ఉన్నవి యాంటిక్ ఫినిష్ కూడా మనకు చేసిస్తారనమాట. ఇవన్నీ 22 క్యారెట్ గోల్డ్కే నేను చెప్తున్నానండి. ఈ బాంబే జ్యువెలర్స్ వచ్చేసరికి రాజగోపాలాచారి స్ట్రీట్ ఏఎంసీ కాంప్లెక్స్లో చిన్న షాప్ ఉంటుంది కదా, సో వాళ్ళు పెట్టిన ఫస్ట్ షాప్ అనమాట ఇది. సో అక్కడికే మేము రెగ్యులర్గా వెళ్ళటం అలవాటు కాబట్టి ఇంకా వేరే అదర్ స్టోర్స్కి అయితే నేను చాలా తక్కువ వెళ్తూ ఉంటాను. అండ్ వీళ్ళ అడ్రస్ లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను మీకు. వీళ్ళ దగ్గర ఉన్న మోడల్సే కాకుండా బయట నుండి ఇంకా తెప్పించి మనకి చూపిస్తూ ఉంటారు. నాకు అదొకటి బాగా నచ్చుతుంది అనమాట. వీళ్ళ దగ్గర నేను కొంచెం ఫ్రీక్వెంట్గా షాప్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను రెగ్యులర్ కస్టమర్. నేను ముందే చెప్తా అనమాట, నేను ఇట్లా పలానా డేట్లో వస్తాను, మీరు నాకు మోడల్స్ రెడీ ఉంచండి అంటే తెప్పిస్తారు. ఒకవేళ అవి నచ్చకపోతే పాపం చాలా పేషెన్స్ తోటి చూపిస్తున్నారండి. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది కదా మనకి. ఒకసారి ట్రై చేయండి వీళ్ళ దగ్గర, నిజంగా నేనైతే మాత్రం రికమెండ్ చేస్తాను. కడ తీసుకున్న తర్వాత వేరే అదర్ నెక్లెస్ మోడల్స్ కూడా ఉన్నాయి అని చెప్పి చూపిస్తూ ఉన్నారు. అంటే నేను వీడియో తీస్తున్నా కదా, అది చూసి వాళ్ళు ఇంకా వేరే అదర్ మోడల్స్ కూడా చూపిస్తున్నారు అనమాట. సో నాకు కూడా ఇంట్రెస్టే, చక్కగా చూస్తున్నాను. నేను లాస్ట్ టైం తీసుకున్నప్పుడు మాత్రము ఈ టెంపుల్ జ్యువెలరీలో ఇట్లా ఈ స్టోన్స్ రాలేదన్నమాట. ఇవి రూబీస్ అండ్ జిర్కోనియమ్స్ అండి. లైక్ ఫైన్గా ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి చక్కగా ఒక ఇంట్రికేట్ డిజైన్ లాగా చేశారు, బాగున్నాయి. అండ్ బుట్టలు కూడా ఇవి ఐ థింక్ లాస్ట్ టైం చూసినట్లున్నా, గుర్తులేదు నాకు. బట్ ఆ నెక్లెస్ అవన్నీ మాత్రము కొత్తవే అనమాట, అంటే కొత్త మోడల్స్. చిన్న చోకర్స్ ఉన్నాయి కదా, అవి 25 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యాయి. అంటే బ్యాక్ చైన్ రాదు కదా మనకి. ఇవాళన్నీ ఎక్కువగా టెంపుల్ జ్యువెలరీ చూపిస్తున్నారు, ఎందుకంటే నాకు టెంపుల్ జ్యువెలరీ ఇష్టం అని వీళ్ళకి తెలుసు. లాస్ట్ టైం బాగా చూసామన్నమాట, అంటే నేను తీసుకున్నా కదా, సో మళ్ళీ అవే ఒకసారి చూపిస్తూ ఉన్నారు మాకు, డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి అని. సో ఇది బ్రైడల్ సెట్ అంట, ఆయన ఇలా సెట్ చేసి చూపిస్తున్నారు యష్ గారు. యూజువల్గా నేను వేరే ఏ షాప్కి వెళ్ళినా సరే ఈ వ్లాగ్స్ అనేవి నేను షూట్ చేయనండి, మీకు తెలుసు కదా. కాకపోతే కొద్దిగా లిబర్టీ తీసుకొని, మనకందరికీ ఇష్టమే కదా జ్యువెలరీ అంటే, సరే చూద్దాము కొత్త మోడల్స్ చూపిస్తున్నారు కదా అని చెప్పి వ్లాగ్ లాగా షూట్ చేశాను. హోప్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నా. సో ఈ పెద్దవన్నీ కూడా మనకి 100+ వస్తాయి అన్నమాట, 100 గ్రామ్స్ ప్లస్. ఇది గుట్ట పూసలు అంట చెప్తున్నారు ఆయన. సో ఇది ఉంది కదా, ఒక సైడ్ లో మీకు పెళ్లి కూతురును ఇలా పెళ్లిది,
ఎస్, ఇంకొక సైడ్ ఏమో దీన్నే మనం టర్న్ చేసుకుంటే అంత ఫ్యూజన్ జరుగుతుంది. సో ప్లస్ ఇక్కడ అంతా పగడాలను అంత పనితనం అంత డిఫరెంట్ పని. ఇవన్నీ కూడా లైక్ బ్రైడల్ సెట్స్ అని చెప్పి ఇట్లాగా సెట్ చేసి చూపిస్తున్నారనమాట. బాగున్నాయి, నాకైతే బాగా అనిపించాయి. లైట్ వెయిట్లో ఉన్నాయి అండ్ హెవీగా కూడా అనిపిస్తున్నాయి. ఇది కూడా ఒక డిఫరెంట్గా అనిపించింది. టెంపుల్ జ్యువెలరీతో ఒక అడ్వాంటేజ్ చెప్తాను. మనం ఏ శారీ కట్టుకున్నా టెంపుల్ జ్యువెలరీ చాలా బాగుంటుంది, అంటే ఏ కలర్ శారీ అయినా సరే. అండ్ నెక్స్ట్ వచ్చి మన దగ్గర అదర్ దాన్ డైమండ్స్ వేరే స్టోన్ జ్యువెలరీ లేదా ఫుల్ గోల్డ్ ఉంటాయి కదా, సో ఈ దేంతో పెట్టుకున్నా సరే టెంపుల్ జ్యువెలరీ అయితే భలే మ్యాచ్ అయిపోతుంది. ఇవి చోకర్ మోడల్సే కాదు, లెఫ్ట్ సైడ్ ఒకటి చిన్నది కనిపిస్తుంది కదా, అది చోకర్ అండ్ బాజుబంద్ లాగా కూడా పెట్టుకోవచ్చు. సో సేమ్ ఇట్లాగే అనమాట. ఇది కూడా వేరే అదర్ గ్రీన్ కలర్ కూడా ఉంది. ఈ గోల్డ్ జ్యువెలరీ మాత్రం నెవర్ ఎండింగ్ స్టోరీ అండి. అసలు ఒకళ్ళ మించి ఒకళ్ళ మోడల్స్ క్యారీ చేస్తున్నారు, ఒకళ్ళ దగ్గర ఉన్నవి ఇంకొకళ్ళ దగ్గర ఉండట్లా. నెక్స్ట్ వాచెస్ గురించి డిస్కషన్ వచ్చి గోల్డ్ వాచ్ ఉంది అని చెప్పి చూపిస్తున్నారు ఆయన. ఇవన్నీ కూడా 18 క్యారెట్ గోల్డ్ అనమాట. లోపల మెషినరీ వచ్చేసరికి మనకి బ్రాండెడ్ వచ్చేస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది టై హోల్డర్ లాగా ఉందంట, సో అది కూడా ఒక పిన్ లాంటిది చూపిస్తున్నారు, దానికి డైమండ్ వచ్చింది. అవన్నీ చూస్తూ ఉంటే ఇవి కూడా కనిపించాయి, సో ఊరికే జస్ట్ మీకు చూపిద్దామని తీసాను. గిన్నె, గ్లాసు, స్పూన్ చిన్నపిల్లలకి బాగుంటాయి కదా. సిద్ధుకైతే అమ్మ ఒగ్గు గిన్నె కొన్నదనమాట చిన్నప్పుడు, గోల్డ్ది, భలే క్యూట్గా అనిపిస్తుంది. తర్వాత ఏదైనా చిన్న ఇయర్ రింగ్స్ తీసుకుందాము అని చెప్పి అవి కూడా చూస్తూ ఉన్నాను. ఇవి డైమండ్స్ అయితే కాదండి, జిర్కోనియమ్స్ అనమాట, సీజెడ్స్ అంటారు కదా. నెక్స్ట్ వచ్చి టోటలీ డిఫరెంట్ కలెక్షన్, రోజ్ గోల్డ్ కలెక్షన్. ఇది 18 క్యారెట్ గోల్డ్, రోజ్ గోల్డ్ కలర్లో ఉంటుంది. గట్టి చేత రావాలి అని అంటే 18 క్యారెట్ యూజ్ చేస్తారంట, సేమ్ లైక్ డైమండ్స్ లాగా. ఇవన్నీ కూడా జిర్కోనియమ్స్ వచ్చాయి. ఈ మోడల్ అయితే ఎంత నచ్చిందంటే ఇది సమ్ 2,25,000 అట్లా చెప్పినట్లున్నారు. చాలా చాలా నచ్చిందనమాట నాకు, విత్ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో అసలు. సో మీరు ఎవరైనా చిన్నపిల్లలకు కానీ లేదా టీనేజర్స్కి కానీ తీసుకోవాలి అంటే ఇలాంటివి ప్లాన్ చేసుకోండి. వాళ్ళ లాంగ్ ఫ్రాక్స్ లేదా ఇవి పార్టీ వేర్ ఉంటాయి కదా, నెట్టెడ్ గౌన్స్, అవన్నీ వాటి మీదకైతే ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఈవెన్ లేడీస్కి కూడా ఫ్రీ ఫాలింగ్ శారీస్ ఉంటాయి కదా, లైక్ షిఫాన్స్ లేదా నెట్టెడ్ శారీస్, టిష్యూ శారీస్, వాటికి చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. ఈవెన్ మన అనార్కలీస్కి అట్లా కూడా చాలా బాగుంటాయి ఇవి. అమ్మకి ఆ సెట్ అంటే చాలా నచ్చిందంట, అసలు చాలాసేపు అయితే అది బాగుంది బాగుంది అని చెప్తా ఉంది. వీళ్ళ దగ్గర ఇంకా ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అలాంగ్ విత్ ఇయర్ టాప్స్. సో కొన్ని చూపిస్తూ ఉన్నారు నాకు. మాకు యాక్చువల్లీ టైం లేదండి, లేకపోతే ఇంకా మంచి కలెక్షన్ అంతా చూపించేవాళ్ళు. నవరత్నాల నెక్లెస్ ఇది కూడా రోజ్ గోల్డే అనమాట. సో దీని ఇయర్ టాప్స్ వచ్చేసరికి రూబీ వచ్చిందంట, ఇవి కూడా చూపిస్తున్నారు నాకు. అండ్ బ్యాక్ చైన్ వచ్చేసరికి మనం థ్రెడ్ వేసుకోవచ్చు, లేదా సేమ్ అట్లా రోజ్ గోల్డ్ కలర్లోనే రింగ్స్ చైన్ ఉంటుంది కదా, అది కూడా అవైలబుల్ ఉంటుందంట. ఎవరైనా పర్చేస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు నేను అడ్రస్ ప్రొవైడ్ చేస్తానండి. సో ఇది వచ్చేసరికి రాజగోపాలాచారి స్ట్రీట్లో ఉంటుంది, ఏఎంసీ కాంప్లెక్స్లో చిన్న బాంబే జ్యువెలరీ షాప్ అనమాట ఇది. అంటే అప్సరా థియేటర్కి దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను. ఇయర్ టాప్స్ ఇది ఒకటి తీసుకున్నా, ఇది నాకు 26,000 పడింది. నెక్స్ట్ వచ్చేసరికి కడా అనమాట, ఇది వచ్చేసరికి నాకు 25 గ్రామ్స్ పడింది. ఇది నేను ప్రైస్ ఎందుకు చెప్పట్లేదు అని అంటే, మనకి స్టోర్ టు స్టోర్, పీస్ టు పీస్ మనకి వేస్టేజ్ అనేది లేదా మేకింగ్ మీద గ్రామ్స్ లెక్కలో అండ్ ఆ రోజు గోల్డ్ ప్రైస్లో చాలా వేరియేషన్ అనేది వస్తుంది. సో అందుకని చెప్పి అది ఎంత వెయిటో చెప్పేస్తే దాని ప్రకారం మీరే చక్కగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.